15,000 పోలీసు ఉద్యోగాలు త్వరలోనే నోటిఫికేషన్, ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, స్టాఫ్ నర్సుకు నియామక పత్రాన్ని అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చిత్రంలో మంత్రులు అంటూ ఒకరిని చూస్తాం. 3,000కు పైగా ఖాళీల భర్తీకి ఆర్టీసీ కసరత్తు, 2,000కు పైగా డ్రైవర్, 1,000కి పైగా కండక్టర్, 200 సూపర్వైజర్ స్థాయి పోస్టులు, లోక్సభ ఎన్నికల కోడ్ ముందుగానే నోటిఫికేషన్, రాజన్న ఆలయాభివృద్ధికి 20 కోట్ల నిధులు, ఆ సమీక్షలో సీఎం రేవంత్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం, టీఎస్పీఎస్సీని ఇప్పటికే ప్రక్షాళన చేశాం, కేసీఆర్కు ప్రతిపక్ష హోదా కూడా దండయే, కవితకు ఉద్యోగం లేకుంటే ఎమ్మెల్సీ ఇచ్చారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు విస్మరించారు, స్టాఫ్ నర్సులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడాన్ని ప్రశ్నిస్తున్న హరీష్ రావుకు గట్టి పెట్టాలి, కేసీఆర్ కుటుంబ సభ్యుల ఉద్యోగాలు తీశారు కాబట్టి నర్సులకు ఉద్యోగాలు వచ్చాయి, కేసీఆర్ కుటుంబ సభ్యుల ఉద్యోగాలు తీశారు కాబట్టి నర్సులకు ఉద్యోగాలు వచ్చాయి అంటూ రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందిస్తున్న క్రమంలో వారికి కొంత బూస్టింగ్, అంటే వాళ్ళకు ఒక మానసిక స్థైర్యాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిండు. సో నెక్స్ట్ ట్రాఫిక్ హోంగార్డుల నియామకం 3 నెలల్లోగా ప్రక్రియ పూర్తి చేయండి, ఆలోగా ఇతర విభాగాల్లోని వారిని వాడుకోండి, రద్దీ టైంలో లా అండ్ ఆర్డర్ పోలీసులను, ట్రాఫిక్ నిర్వహణపై ప్రణాళిక రూపొందించండి, గ్రేటర్ హైదరాబాద్ ట్రాఫిక్ పై సీఎం సమీక్ష అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో త్వరలోనే 15,000 పోలీసు ఉద్యోగాలు, 3,000కు సంబంధించినటువంటి ఆర్టీసీ నియామకాలు, అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్లో గ్రూప్ 1 కూడా రెడీ అవుతోంది, గ్రూప్ 2 రెడీ అవుతోంది, గ్రూప్ 3 రెడీ అవుతుంది, గ్రూప్ 4 కూడా రెడీ అవుతుంది. ఇలా మొత్తానికైతే ఈ సంవత్సరం డిసెంబర్లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో టీఎస్పీఎస్సీని మరి ప్రక్షాళన చేసిన అంటున్నటువంటి రేవంత్ రెడ్డి మరి ఆ టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో మహేందర్ రెడ్డి పైన పలు రకాల అంటే నమ్మకాలు ఈరోజు నిరుద్యోగ యువతకైతే పెద్ద నమ్మకం అయితే లేదు. అదేవిధంగా అదే బోర్డులో ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తిని తీసుకురావడం కూడా కొన్ని అనుమానాలకు తావిస్తున్నట్టుగా మాకైతే క్లియర్గా అర్థమవుతుంది. సో మొత్తానికైతే ఇక ఉద్యోగాల జాతర ఉంటుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా నిరుద్యోగ యువత ఎవరైతే ఆ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో కొంచెం జాగ్రత్తగా ఏమరపాటుతో ప్రిపేర్ అయ్యి మరి ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా గమనిస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు ఎలాంటి సమాచారం వచ్చినా కానీ మా కాలేజ్ టీవీని సంప్రదించండి. కాలేజ్ టీవీ నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది, ఒక చూస్తే మీకు అర్థమవుతుంది. దానిలో వాట్సాప్ చేస్తే కనుక ఖచ్చితంగా మీరు ఏమైనా అంటే వాటికి సంబంధించినటువంటి అంశాలు ఏమైనా సమస్యలు ఏమైనా మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వాటిని మరి ప్రజల ముందు ఉంచి ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి కూడా ఈరోజు కాలేజ్ టీవీ భావిస్తూ ఉంది. సో చూద్దాం మరి రేవంత్ రెడ్డి మరి ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అంటున్నాడు, మరి ఆ మాట కట్టుబడి ఉంటాడా లేదనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. నెక్స్ట్ గ్రూప్ 1 పై దారెటు టీఎస్పీఎస్సీ పరీక్షల్లో 2 ప్రతిపాదనలు. మొదటిది పరీక్ష రద్దు, అనుబంధ నోటిఫికేషన్, పోస్టుల సంఖ్య పెంచి మళ్ళీ పరీక్ష నిర్వహణ. రెండోది గత పరీక్షతోనే పోస్టుల భర్తీకి యోచన. మొదటి ప్రతిపాదనకే టీఎస్పీఎస్సీ ప్రాధాన్యం, సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరణకు అవకాశం, ఇతర పోస్టులపైన కసరత్తు, త్వరలో రీషెడ్యూల్ అంటూ ఒకరిని చూస్తాం. దయచేసి గ్రూప్ 1 వేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వండి. ఎందుకంటే 2011 నుంచి ఉన్నారు ఆశావాహులు, వాళ్ళ ఏజ్ బార్ అయిపోయింది, కనీసం కొంత ఏజ్ రిలాక్సేషన్ ఇస్తే బాగుంటుంది అనేది ఈరోజు అనేక మంది నిరుద్యోగ యువత నుంచి వస్తున్నటువంటి ఒక అభిప్రాయంగా కనబడతా ఉంది. అదేవిధంగా ఈరోజు డిఎస్పీ కానీ కొన్ని ఏవైతే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ కొంత హైట్ యూపీఎస్సీ స్టాండర్డ్స్ మించి హైట్ పెట్టడంతో చాలామంది ఈరోజు అనర్హత పొందుతూ ఉన్నారు. సో ఆ హైట్ను కూడా తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తే, ఆ హైట్ను తగ్గించడం కాదు, యూపీఎస్సీ నామ్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ నామ్స్ ప్రకారం పెడితే ఈరోజు కొంత ఊరట కలుగుతుంది అనేది కూడా ఈరోజు నిరుద్యోగ యువత భావిస్తూ ఉంది. ఆ దిశగా మరి టీఎస్పీఎస్సీ చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా కాలేజ్ టీవీ తరఫున మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ గ్రూప్ 1 పోస్టుల భర్తీపై ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. పోస్టుల సంఖ్యను పెంచినా భర్తీ ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండడానికి వీలుగా ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ప్రధానంగా సుప్రీంకోర్టులో ఉన్న కేసును ఉపసంహరించుకొని గతంలో నిర్వహించిన పరీక్షను రద్దు చేసి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నారు. అనంతరం పరీక్ష నిర్వహించి పోస్టు భర్తీ చేయాలని చూస్తున్నారు. ఇది కాకుండా మరో ప్రతిపాదన కూడా అధికారుల దృష్టిలో ఉన్న దానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఈ 2 ప్రతిపాదనలో ప్రభుత్వం ఆమోదించే దాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ పోస్టుల భర్తీలో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగినందున మరోసారి అలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అలాగే మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియపై కూడా అధికారులు దృష్టి సారించారు. సో మొత్తానికైతే మొదటిది పరీక్ష రద్దు ఆల్రెడీ అయిపోయింది, అనుబంధ పరీక్ష రద్దు చేసి అనుబంధ నోటిఫికేషన్, పోస్టుల సంఖ్య పెంచి మళ్ళీ పరీక్ష నిర్వహణ, ఇది చేస్తే బాగుంటుంది. అంటే గతంలో ఎవరైతే అప్లై చేశారో మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉంటుంది కాబట్టి అనుబంధ నోటిఫికేషన్ వేసి దాన్నే కంటిన్యూ చేస్తే ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళు అప్లై చేసుకునే పరిస్థితి ఇస్తే బాగుంటుంది అనేది ఖచ్చితంగా
మనకైతే తెలుస్తూ ఉంది. 15,000 పోలీసు ఉద్యోగాలు త్వరలోనే నోటిఫికేషన్, ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, స్టాఫ్ నర్సుకు నియామక పత్రాన్ని అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చిత్రంలో మంత్రులు అంటూ ఒకరిని చూస్తాం. 3,000కు పైగా ఖాళీల భర్తీకి ఆర్టీసీ కసరత్తు, 2,000కు పైగా డ్రైవర్, 1,000కి పైగా కండక్టర్, 200 సూపర్వైజర్ స్థాయి పోస్టులు. లోక్సభ ఎన్నికల కోడ్ ముందుగానే నోటిఫికేషన్, రాజన్న ఆలయాభివృద్ధికి 20 కోట్ల నిధులు. ఆ సమీక్షలో సీఎం రేవంత్ అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం. నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం, టీఎస్పీఎస్సీని ఇప్పటికే ప్రక్షాళన చేశాం, కేసీఆర్కు ప్రతిపక్ష హోదా కూడా దండయే, కవితకు ఉద్యోగం లేకుంటే ఎమ్మెల్సీ ఇచ్చారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు విస్మరించారు, స్టాఫ్ నర్సులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడాన్ని ప్రశ్నిస్తున్న హరీష్ రావుకు గట్టి పెట్టాలి, కేసీఆర్ కుటుంబ సభ్యుల ఉద్యోగాలు తీశారు కాబట్టి నర్సులకు ఉద్యోగాలు వచ్చాయి, కేసీఆర్ కుటుంబ సభ్యుల ఉద్యోగాలు తీశారు కాబట్టి నర్సులకు ఉద్యోగాలు వచ్చాయి అంటూ రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందిస్తున్న క్రమంలో వారికి కొంత బూస్టింగ్, అంటే వాళ్ళకు ఒక మానసిక స్థైర్యాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిండు. సో నెక్స్ట్ ట్రాఫిక్ హోంగార్డుల నియామకం 3 నెలల్లోగా ప్రక్రియ పూర్తి చేయండి, ఆలోగా ఇతర విభాగాల్లోని వారిని వాడుకోండి, రద్దీ టైంలో లా అండ్ ఆర్డర్ పోలీసులను ట్రాఫిక్ నిర్వహణపై ప్రణాళిక రూపొందించండి, గ్రేటర్ హైదరాబాద్ ట్రాఫిక్ పై సీఎం సమీక్ష అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో త్వరలోనే 15,000 పోలీసు ఉద్యోగాలు, 3,000కు సంబంధించినటువంటి ఆర్టీసీ నియామకాలు, అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్లో గ్రూప్ 1 కూడా రెడీ అవుతోంది, గ్రూప్ 2 రెడీ అవుతోంది, గ్రూప్ 3 రెడీ అవుతుంది, గ్రూప్ 4 కూడా రెడీ అవుతుంది. ఇలా మొత్తానికైతే ఈ సంవత్సరం డిసెంబర్లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో టీఎస్పీఎస్సీని మరి ప్రక్షాళన చేసిన అంటున్నటువంటి రేవంత్ రెడ్డి మరి ఆ టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో మహేందర్ రెడ్డి పైన పలు రకాల అంటే నమ్మకాలు ఈరోజు నిరుద్యోగ యువతకైతే పెద్ద నమ్మకం అయితే లేదు. అదేవిధంగా అదే బోర్డులో ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తిని తీసుకురావడం కూడా కొన్ని అనుమానాలకు తావిస్తున్నట్టుగా మాకైతే క్లియర్గా అర్థమవుతుంది. సో మొత్తానికైతే ఇక ఉద్యోగాల జాతర ఉంటుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా నిరుద్యోగ యువత ఎవరైతే ఆ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో కొంచెం జాగ్రత్తగా ఏమరపాటుతో ప్రిపేర్ అయ్యి మరి ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా గమనిస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు ఎలాంటి సమాచారం వచ్చినా కానీ మా కాలేజ్ టీవీని సంప్రదించండి. కాలేజ్ టీవీ నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది, ఒక చూస్తే మీకు అర్థమవుతుంది. దానిలో వాట్సాప్ చేస్తే కనుక ఖచ్చితంగా మీరు ఏమైనా అంటే వాటికి సంబంధించినటువంటి అంశాలు ఏమైనా మా సమస్యలు ఏమైనా మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వాటిని మరి ప్రజల ముందు ఉంచి ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి కూడా ఈరోజు కాలేజ్ టీవీ భావిస్తూ ఉంది. సో చూద్దాం మరి రేవంత్ రెడ్డి మరి ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అంటున్నాడు, మరి ఆ మాట కట్టుబడి ఉంటాడా లేదనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. నెక్స్ట్ గ్రూప్ 1 పై దారెటు టీఎస్పీఎస్సీ పరీక్షల్లో 2 ప్రతిపాదనలు. మొదటిది పరీక్ష రద్దు, అనుబంధ నోటిఫికేషన్, పోస్టుల సంఖ్య పెంచి మళ్ళీ పరీక్ష నిర్వహణ. రెండోది గత పరీక్షతోనే పోస్టుల భర్తీకి యోచన. మొదటి ప్రతిపాదనకే టీఎస్పీఎస్సీ ప్రాధాన్యం, సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరణకు అవకాశం, ఇతర పోస్టులపైన